హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ప్రాన్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీకి కానీ, బిర్యానీకి కానీ, లేదా రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు బ్యాచిలర్ కిచెన్. ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చెప్తాను. నేనైతే ముందుగా 1/2 kg వరకు కూడా ప్రాన్ అంటే రొయ్యలు తీసుకున్నానండి. అది నీట్గా చేసేసి దాన్ని కట్ చేసి బాగా కడుక్కోవాలండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నా. అంతే నా కర్రీ తగ్గట్టు నేను తీసుకుంటున్నా. ఒక 3 ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నా. 1/2 kg అండి. 1/2 kg కంటే ఇవి సరిపోతాయి. ఇంకెక్కువైతే టేస్ట్ తీపి వచ్చేస్తుందండి. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుని దాన్ని మిక్సీలో వేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. డైరెక్ట్ ఉల్లిపాయలు టేస్ట్ బాగుండదండి. పేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ప్రాన్ కర్రీకి. నేనైతే మిక్సీలో వేసి పూర్తిగా పేస్ట్ చేసుకున్నానండి. మీరు కూడా ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, బాగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకుంటున్నానండి. దీని తర్వాత మిగతావన్నీ కూడా చిన్న చిన్న కట్ చేసి నా కర్రీ తగ్గట్టు బౌల్ అయితే నేను తీసుకున్నాను. బౌల్ బాగా హీట్ ఎక్కినాక దాంట్లో లోపలికి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసుకుంటున్నా. కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం, ఫ్రైలా ఉంటుంది అది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా బాగా హీట్ ఎక్కినాక ఇందులోకి నేనైతే 2 ఎండుమిరపకాయలు వేసుకున్నా. దీనివల్ల టేస్ట్ కొద్దిగా బాగుంటుందండి, ఎండుమిరపకాయల వల్ల. దాని తర్వాత పేస్ట్గా ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలు ఇందులో వేసేయాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయాలి. అవన్నీ నేను వేస్తున్నా. బాగా పేస్ట్ అయిపోయిందని చూడండి. బాగా వేయించుకోవాలి. నూనెలో పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. నూనె అయితే సెపరేట్ అవుతుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి యాడ్ చేయాల్సి వస్తుంది. ముందుగా బాగా కలుపుకొని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు జ్యూస్. దాని తర్వాత నేనైతే కొద్దిగా పోపులు యూజ్ చేస్తున్నా. అన్నీ కలిసి ఉన్న పోపులు మార్కెట్లో ఉంటాయండి. ఆ పోపులు అయితే నేను యూజ్ చేస్తున్నా. కొద్దిగా పోపులు వేసుకున్నా. అదేవిధంగా ముందుగా కోసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, వీడియోలు చూపించిన విధంగా బాగా దగ్గర అయిందండి. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నా. అవి కూడా ఇందులో బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మన ఇంగ్రీడియంట్స్ సంబంధించిన మన కర్రీకి తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నా. మీరు కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా సాల్ట్, ఉప్పు, అదేవిధంగా కారం, పసుపు అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ టైంలో అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ 1.5 స్పూన్ వేస్తున్నా. నాకు కర్రీ తక్కువ కాబట్టి నేను అంతే వేస్తున్నా. కారం కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. పూర్తిగా బాగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసినంత వరకు. నేను చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకున్నాను. పూర్తిగా దగ్గర పేస్ట్ అయిపోతుందండి. పేస్ట్ అయిపోయిన తర్వాతే మనమైనది ప్రాన్ రొయ్యలు యాడ్ చేయాల్సి వస్తుంది. చూడండి, బాగా పేస్ట్ అయిపోయి ఉడికిపోతుందండి బాగా. దాని తర్వాత మనం రొయ్యలు యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేస్తే పచ్చిగా ఉంటుంది. ముందుగా నేను కడుక్కున్నటువంటి రొయ్యలు అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. నేనైతే 1/2 kg వరకు తీసుకున్నా. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, పర్వాలేదు.
ఎక్కువ తీసుకుంటే ఇంక ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది అంతే. వీటిని కూడా చాలా స్లోగా కలుపుకోవాలండి, ఇరిగిపోతాయి. ఆ పేస్ట్ ఇది పూర్తిగా కలిసినంత వరకు బాగా స్లోగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మనమైతే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి కర్రీ మొత్తానికి కూడా, హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది, ఇక రొయ్యలు ఇరిగిపోతాయి. చాలా స్లోగా ఫ్లేమ్ అనేది పెట్టాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి. కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. నేనైతే 3 టైమ్స్ రిపీట్ చేశాను. దాని తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. నేను హాఫ్ వాటర్ యాడ్ చేసి చింతపండు జ్యూస్ని కలుపుతున్నానండి. మేము ఇంకా కొద్దిగా ఎక్కువ వేయచ్చు, మనకి ఎంత పులుపు కావాలో అంత అయితే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేస్తున్నా. చూసారు కదండి, బాగా దగ్గర అయిన తర్వాత మనం చింతపండు యాడ్ చేయాలి. ఆల్మోస్ట్ 50% దుగ్గిపోయిందండి. దీని తర్వాత మనం కలుపుకున్నటువంటి చింతపండు అయితే ఇందులో యాడ్ చేయాల్సి వస్తుంది. నేనైతే తక్కువ ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నా, కొద్దిగా చింతపండు వేసుకున్నా. ఈ కర్రీకి అయితే ఇది సరిపోతుంది. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, పులుపు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దీనికైతే ఇది సరిపోతుంది. మంట లో ఫ్లేమ్లో నుంచి ఒక 5 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయాలండి. 5 మినిట్స్లో అయితే మ్యాక్సిమం కర్రీ అయిపోతుంది. చూసారుగా అండి, బాగా బాయిల్ అవుతుంది. మ్యాక్సిమం 80% అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకాసేపు మసాలా యాడ్ చేసుకుని ఇంకాసేపు కలుపుకోవాలండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. రొయ్య సైజు పెరిగే కొద్ది కూడా మనకు టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ బాగానే ఉందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రొయ్యలు అయితే ఉడికిపోయి, దీంతో పాటుగా దీంట్లో కొద్దిగా మసాలా యాడ్ చేస్తే రొయ్యల మసాలా ఉంటుందండి, లేదంటే ఫిష్ మసాలా అయినా ఉంటుంది మార్కెట్లో, లేకపోతే ఓన్గానే తయారు చేసుకోవచ్చు. నేనైతే బయట నుంచి తీసుకొచ్చా. బయట నుంచి తీసుకొచ్చిన మసాలా దీంట్లో యాడ్ చేస్తే మ్యాక్సిమం అన్నీ యాడ్ చేసినట్టేనండి, ఇంకేం లేవు. చూడండి, మ్యాక్సిమం అయితే ఉడికిపోయింది. నేనైతే మామూలు మసాలా యూజ్ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. యాడ్ చేసిన బాగా కలుపుకోవాలి. నూనె అయితే పైకి తేలింది కదండి, ఇంత మ్యాక్సిమం ఉడికిపోయినట్టే. ఒకసారి ఒక పీస్ తీసి తింటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. ఏమైనా యాడ్ చేయాలంటే ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలు చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు వరకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.